पेट्रोल आएगी नहीं? पेट्रोल आया अभी? पेट्रोल डालना पड़ेगा इस लीटर ना। आप इधर कलंगूट जा रहे तो अरे टिफिन बना रहे ఏంటిది टिफिन अच्छा है किधर मिलेगा? कलंगूट जाते हो इधर जाओ राइट ले लो। इधर फोन में देखो। हाँ हाय बोलो वो बंडी मिलते बोलो उसमें बंडी बंडी मिलता है हमारे पास तुम्हारा नंबर हाँ हमारे पास गाड़ी मिलता है। हमारे को चैनल है वो अच्छा, उसमें वो चैनल में हमारे लगा पास गाड़ी मिलता है। कभी भी आए हमारा गेस्ट है, कभी भी आए तो आप तुम्हारा फोन नंबर भी हाँ बोलो नंबर भी है मैडम के पास। आप नंबर बताओ। 9822152551। ओके ये बागा बीच का सामने ही है बागा बीच के सामने है ना, उधर से पहला अंदर जाने से पहले। ओके ठीक है। హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. ఇప్పుడు అతడు చెప్పిండి కదా బైక్స్ అన్నీ రెంట్కి ఇస్తాడు, చాలా మంచి ఆయన. మాకైతే ఎక్కడైనా గోవాలో మోసాలు జరుగుతాయి అది ఇది అని అన్నారు, కానీ మాకు ఎక్కడ కూడా మోసం జరగలేదు. అందరూ మంచి వాళ్ళే మాకు కనిపించారు. కాబట్టి నేను ఆయన అడ్రస్ మీకు ఇచ్చిన. మేమైతే 2 days తీసుకున్నాము. ఎన్ని గంటలకైనా తీసుకోండి, మనము మార్నింగ్ 10 to 11కి వాళ్ళకి అప్పచెప్పాలా. డే వచ్చేసి 500 కదా, మేము ఒక హాఫ్ డే మందం ఇవ్వండి, మాకు ఫ్లైట్ ఉంది ఈరోజు అని చెప్పిన. రిక్వెస్ట్ చేస్తే 100 తక్కువ చేసిన అంతే. ఇంకా వేరే వాళ్ళైతే అది కూడా తక్కువ చేయరట. పెట్రోల్ కూడా మనం బయటకు వెళ్ళి కొట్టించుకుంటే 100 రూపీస్, కానీ ఆయన దగ్గర ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని 1 లీటర్ బాటిల్ మనకి ఇస్తారు. టిఫిన్ది హోటల్ కూడా ఆయననే మాకు అడ్రస్ చెప్పిండు. లాస్ట్ రోజు మాకు మంచి టిఫిన్ దొరికింది. టిఫిన్ రేట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మాకు వచ్చేసి క్వాంటిటీ తక్కువ ఉంటుంది. దోశ చూసినా కొంచెం పెద్ద సైజు పూరి అంతా ఉంటుంది. ఊతప్ప కూడా 2 ఇస్తారు, మన సైడ్ అయితే ఒకటే ఇచ్చిండ్రు. మళ్ళీ అది కూడా మీడియం ఉంది. ఇంకా పూరి వచ్చేసి 3 pieces ఇస్తారు. ఎక్కడైనా 4 ఇస్తారు కదా, మనకి అక్కడ 3 ఇస్తారు. రేట్ ఎక్కువ, ఎందుకంటే 2 తినే దగ్గర మనం 3 తింటాము. మేమైతే ఇంకా 2 ఆర్డర్ ఇచ్చుకున్నాము. నేను ఫస్ట్ ఉత్తప్ప చెప్పిన, తర్వాత క్యాన్సిల్ చేసి పూరి చెప్పిన, కానీ అది వచ్చింది ఇది వచ్చింది. ఇంకా నేనైతే ఏం చేసినా చూడండి, ఏడ్చిన. ఎందుకో తెలుసా, ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. तो बना जाए वो कैंसिल अबे एक ही उत्तम है ना और एक पूरी भी ना सांभर नहीं सांभर టిష్యూ నేను అడ్డం పెట్టుకున్నా కదా, అదే మా ఆయన పెట్టుకుంటే మాత్రం మస్తు క్లాస్ వీక్తుంటే తెలియకుండా నేను ఎప్పుడు ఒక టిష్యూ పట్టుకుంటా తినేటప్పుడు ఇట్లా తుడుచుకోవడానికని. అది నేను మర్చిపోయి ఇట్లా పెట్టుకుంటున్నా కెమెరాకి అడ్డంగా. నేను ఎప్పటికీ మా ఆయన ఏమనలే, మా ఆయన పెట్టుకుంటే మాత్రం ఫుల్ క్లాస్ వీక్తుంటుంది. ఇంకా మా ఆయన ఏమంటున్నా అంటే, వాళ్ళు తెలుగులో మాట్లాడినప్పుడు హిందీలో మాట్లాడతావు, వాళ్ళు హిందీలో మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడతావు అని నవ్వుతున్నాడు. ఇగో మా ఉత్తప్ప వచ్చేసింది. ఇప్పుడు పూరి వచ్చింది, చూసినా ఎంత బాగుందని చెప్పిన కదా, 3 pieces వస్తాయి అనేసి. एक टमाटर चटनी ना అర్థమైందా మీకు? ఆ సౌండ్కి మీకు వినిపిస్తలేదని నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే నేను అప్పుడే ఏడుస్తున్నా, అప్పుడే నవ్వుతున్నా అంటే మీకు ఉట్టిగా ఏడుస్తున్నా అనుకున్నారా? కాదు, నిజంగానే ఏడుస్తున్నా. ఎందుకంటే గోవాలో చాలా రకరకాల డ్రింక్స్ చాలా చీపు. బియర్ కానీ ఏది కానీ 60 రూపీస్ బియర్ ఎక్కడంటే అక్కడనే దొరుకుతాయి షాపులలో. ఏ షాప్ అంటారు, వాటర్ తాగినట్టు తాగేస్తుంటారు ఆ ఎండకు. చూసిరా, నేనైతే పూరిని ఛాయలు అద్దుకుంటున్నా. నాకు పిచ్చి. ఏ ఊరికి పోయినా మన స్టైలు ఎంతున్నా కూడా మన చేసే పనులు కోతి పనులు అయితే మానుకోము కదా.
ఇంకా ముచ్చట వచ్చేసి దానికోసం నేను ఏడుస్తున్నా. మా ఆయనకి బెల్ట్ ఫ్లైట్లో సరిగా పెట్టుకోక అది కిందకి లాండ్ అయ్యేటప్పుడు ఇట్లా జంప్ చేసినట్టు ఒకసారి గట్టిగా స్ట్రోక్ ఇచ్చినట్టు కడుపు నొప్పి లేచింది. అసలు మకిలిపోయిందో ఏమో నాకు తెలియలేదు. కడుపు నొప్పికి అసలు ఏం తాగలేడు. దాని గురించి నేను అందరు డ్రింక్ చేస్తారు, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు, నువ్వేమో డ్రింక్ చేస్తలేవు, ఏది చూడు తాగా అంటున్నావు అని నేను చాలా అప్పటికప్పుడు నాకు బాధ అనిపించింది, ఏడ్చిన అన్నట్టు. ఓకేనా, మేము ఇప్పుడు షాపింగ్ వెళ్తాం. నెక్స్ట్ షాపింగ్ వీడియో పెడతా. సూపర్ ఉంది షాపింగ్ అయితే. ఫారినర్స్ షాపింగ్ పెడతా, లోకల్ షాపింగ్ పెడతా. ఓకేనా, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా, మా డ్రెస్ ఎలా ఉంది? పింక్ అండ్ పింక్. బాయ్.